హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి 24 ఏదైతే ఉందో ఏఎఫ్ క్యాట్ 01/2024కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈరోజు స్టార్ట్ అవుతుంది అనమాట. 1st December 2023. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ నుంచి 30th అనమాట, December 2023. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. టోటల్గా 317 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఫ్లయింగ్ బ్రాంచ్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ మెన్ అండ్ ఉమెన్ బోత్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మనకి మెన్ ఎస్ఎస్ వచ్చేసరికి 28, అలాగే ఉమెన్ ఒక 10 అయితే ఉన్నాయి. ఇంకా గ్రౌండ్ డ్యూటీ అనమాట. టెక్నికల్కి సంబంధించి ఒక 149 వేకెన్సీస్ దాకా మెన్లో ఉన్నాయి, అలాగే 16 వేకెన్సీస్ దాకా అయితే ఉమెన్లో ఉన్నాయి. ఇవి కాకుండా గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్కి సంబంధించి కూడా ఉన్నాయన్నమాట. బ్రాంచ్ వైజ్ ఇక్కడ మనకి వెపన్ సిస్టమ్స్ బ్రాంచ్లో 15 ఉన్నాయి, ఇంకా అడ్మిన్లో 44 ఉన్నాయి, ఇంకా లాజిస్టిక్స్లో ఒక 11 ఉన్నాయి, అకౌంట్స్లో 11 ఉన్నాయి, ఎడ్యుకేషన్లో మెటలర్జీలో ఒక 9 ఉన్నాయి అనమాట. అలాగే ఇక్కడ మనకి ఉమెన్లో కూడాను ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీకి సంబంధించి ఫ్లయింగ్ బ్రాంచ్లో అయితే ఒక మనకి 10% ఇవైతే ఉంటాయన్నమాట వేకెన్సీస్. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఏజ్ లిమిట్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఫ్లయింగ్ బ్రాంచ్కి సంబంధించి 20 to 24 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. యాజ్ ఆన్ 1st January 2025 అయితే చెక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మీకు 2 డేట్స్ అయితే ఇచ్చారనమాట. ఈ 2 డేట్స్ కలుపుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఈ 2 డేట్స్ మధ్య కనుక ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. 2nd January 2001, 1st January 2005 అనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఒక DGCA ఎవరికైతే ఒక పైలట్ లైసెన్స్ అయితే ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రం 26 ఇయర్స్ దాకా అయితే ఉంటుంది అనమాట. వాళ్ళైతే కనుక 2nd January 1999, 1st January 2005 మధ్య కనుక బారన్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఇంకా జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడాను 20 to 24 ఇయర్స్ ఫర్ ఫ్లయింగ్ బ్రాంచ్ అనమాట. ఇంకా గ్రౌండ్ డ్యూటీ బోత్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ బ్రాంచెస్కి సంబంధించి 20 to 26 ఇయర్స్ అనమాట ఏజ్, అప్పర్ ఏజ్. యాజ్ ఆన్ 1st January 2025కి మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే 2 డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్కి సంబంధించి 2nd January 1999, 1st January 2005 అనమాట. ఈ 2 డేట్స్ మధ్య కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉంటే మీరు ఈ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ నాన్ టెక్నికల్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా మనకి కమెన్స్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ ఏదైతే ఉందో January 2025 ఫస్ట్ వీక్లో మనకి స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ January 2025లో అయితే మనకి ఇది ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది ఎయిర్ ఫోర్స్ అకాడమీ దుండిగల్ హైదరాబాద్లో అయితే వీళ్ళకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే అది 62 వీక్స్ అయితే ఉంటుంది అనమాట ట్రైనింగ్ అనేది. అలాగే ఇక్కడ మనకి గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచ్కి సంబంధించి 52 వీక్స్ అయితే ఇది ఉంటుంది అనమాట ట్రైనింగు. ఫ్రెండ్స్, ఇంకా శాలరీ పర్టికులర్కి సంబంధించి మన ఫ్లయింగ్ ఆఫీసర్కి 56,100 రూపీస్ నుంచి 1,77,000 రూపీస్ దాకా లెవెల్ 10 ఆఫ్ 7th CPC ప్రకారం పే మ్యాట్రిక్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, అవి కాకుండా మనకి ఇక్కడ అదర్ అలవెన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే మనకి ప్రివిలేజెస్ కూడా ఉంటాయి, ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. 1.1 lakh crores అంటే 1.10 crore ఇన్సూరెన్స్ కవరింగ్ అయితే ఉంటుంది. ఇంకా కూడా మనకి అడిషనల్ కవర్ ఆఫ్ 15 lakhs ఈజ్ అప్లికబుల్ ఫర్ ఫ్లయింగ్ బ్రాంచెస్ అనమాట. వాళ్ళకి అడిషనల్గా 15 lakhs ఉంటుంది. ఫ్రెండ్స్, దీనికి మెన్ అండ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో అన్మ్యారీడ్ మెన్ అండ్ ఉమెన్ బోత్ ఆర్ దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. మనకి మ్యారేజ్ ఈజ్ నాట్ పర్మిటెడ్ అనమాట డ్యూరింగ్ ద ట్రైనింగ్. ఫ్రెండ్స్, ఇంకా దీనికి సంబంధించి మనకి ఆన్లైన్ ఏఎఫ్ క్యాట్ ఎగ్జామినేషన్ అయితే 16th February 2024, అలాగే 17 and 18 February 2024 అయితే మనకి టెంటేటివ్గా కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి ఫ్లయింగ్ బ్రాంచ్కి సంబంధించి అయితే ఫ్రెండ్స్ మనకి ఇంటర్మీడియట్లో 50% మార్క్స్తో కంపల్సరీగా ఇంటర్ అయితే పాస్ అయి ఉండాలి. అయితే ఇంటర్లో మనకి మ్యాథ్స్ అండ్ సబ్జెక్ట్స్ ఒక సబ్జెక్ట్స్గా అయితే మనం చదువుకొని ఉండాలి. అయితే మనకి ఇంటర్ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ విత్ 50% మార్క్స్తో పాటు మనకి ఎనీ గ్రాడ్యుయేషన్ లేదంటే BE BTech అనమాట 60% మార్క్స్ అయితే ఉండాలి. ఇంకా క్యాండిడేట్స్ హూ హ్యావ్ క్లియర్డ్ సెక్షన్ A and B ఎగ్జామినేషన్ ఆఫ్ అసోసియేట్ మెంబర్షిప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఏదైతే ఉందో, అలాగే మన ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంటర్ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ 50% అనేది కామన్. ఇంకా సెకండ్ క్రైటీరియా వచ్చేసరికి ఎనీ డిగ్రీ ఆర్ BE BTech ఆర్
ఇక్కడ A and B ఎగ్జామినేషన్ అనమాట, ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్కి సంబంధించి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్లో ఏరోనాటికల్ ఇంజనీర్ అనమాట, ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఇంటర్మీడియట్ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ 50% మార్క్స్తో 4 years డిగ్రీ అయితే కావాలన్నమాట. ఇంజనీరింగ్ లేదంటే టెక్నాలజీ అంటే BE కానీ బీటెక్ కానీ ఇక్కడ వేరియస్ డిసిప్లిన్స్ అయితే ఇచ్చారు, వాటిల్లో ఏదో ఒక బ్రాంచ్లో అయితే మీరు అది చేసి ఉండాలి. అలాగే ఇక్కడ ఏరోనాటికల్ ఇంజనీర్ మెకానికల్కి సంబంధించి కూడా ఇంటర్ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్లో 50% మార్క్స్తో పాటు 4 years BE లేదంటే బీటెక్ అనమాట. కింద కొన్ని బ్రాంచెస్ అయితే ఇచ్చారు, వీటిల్లో ఏదో ఒక బ్రాంచ్లో అయితే మీరు కంపల్సరీగా అది పాస్ అయితే ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ మనకి వీటిలో 60% మార్క్స్ కూడా వచ్చి ఉండాలన్నమాట. అలాగే గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచ్కి సంబంధించి వెపన్ సిస్టమ్స్కి సంబంధించి ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్తో చదువుకొని ఉండాలి, 50% అయితే రావాలి. దాంతోపాటు ఎనీ డిగ్రీ ఆర్ BE బీటెక్ అయితే ఉండాలి, 60% అయితే మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట గ్రాడ్యుయేషన్లో. అలాగే అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్కి సంబంధించి ఇంటర్మీడియట్తో పాటు మనకి గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే ఉండాలన్నమాట. ఎనీ డిసిప్లైన్ అంటే ఇంటర్ విత్ డిగ్రీ అనమాట, ఎనీ డిసిప్లైన్ అయితే డిగ్రీలో 60% మార్క్స్ అయితే ఉండాలి. అలాగే అకౌంట్స్ బ్రాంచ్కి సంబంధించి కూడా మనకి ఇంటర్మీడియట్తో పాటు ఇంటర్లో 60% ఉండాలి. దాంతోపాటు మనకి బీకామ్ కానీ లేదంటే ఈ BBA కానీ లేదంటే మనకి ఇక్కడ CA, CMA, CS, CFA వీళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే ఇక్కడ బ్యాచిలర్స్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అలాగే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ స్టడీస్ కూడాను వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అకౌంట్స్ బ్రాంచ్కి సంబంధించి. అలాగే BSc విత్ స్పెషలైజేషన్ ఇన్ ఫైనాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎడ్యుకేషన్ బ్రాంచ్కి సంబంధించి మనకి ఇంటర్మీడియట్తో పాటు మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలన్నమాట 50% మార్క్స్తో. ఫ్రెండ్స్ ఇంకా మనకి మెటలర్జీకి సంబంధించి కూడా ఇంటర్ అయితే పాస్ అయి ఉండాలి. ఇంకా BScలో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్స్గా చదువుకొని 60% మార్క్స్ అయితే ఉండాలి. ఇంకా కూడా 4 years BE బీటెక్ కింద బ్రాంచెస్ ఇచ్చారు, వాటిలో ఏదో ఒక దాంట్లో 60% మార్క్స్తో పాస్ అయినా కూడాను వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్ విత్ ఈ ఫాలోయింగ్ బ్రాంచెస్లో ఏదో ఒక దాంట్లో BE బీటెక్ విత్ 60% మార్క్స్ అనమాట, లేదంటే BSc అయినా పర్వాలేదు, ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్గా అయితే చదువుకొని అయితే ఉండాలన్నమాట. ఇది బేసిక్గా ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. మీకు ఈ నోటిఫికేషన్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మీరు ఏ బ్రాంచ్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇంకా ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించి ఇక్కడ మనకి 550 రూపీస్ ప్లస్ GST ఇచ్చారు. గతంలో 250 రూపీస్ ఉండేది లాస్ట్ టైము, ఈసారి అయితే 550 రూపీస్కి మార్చారనమాట. మనం 550 ప్లస్ GST అప్లికబుల్ అయితే అవుతుంది. మనం ఆన్లైన్ అప్లికేషన్లో లాస్ట్లో అయితే మనం అదైతే పే చేయాలి. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. AFCAT 01/2024 సంబంధించి ఇక్కడ సైన్ అప్ ఫామ్ ఉంది, దీని మీద క్లిక్ చేసి సైన్ అప్ అయితే అవ్వాలి. తర్వాత లాగిన్కి ఇక్కడ ఈమెయిల్ ID పాస్వర్డ్ క్యాప్చా ఇచ్చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం సైన్ అప్ అయితే అవ్వాలి, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. సైన్ అప్ అన్న ఇలా అయితే వచ్చింది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఆఫ్ AFCAT 01/2024 ఫర్ ఇండియన్ నేషనల్స్ యాజ్ పర్ సిటిజన్షిప్ ACT అని వచ్చింది. క్యాండిడేట్స్ ఫుల్ నేమ్ అనమాట, మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క వ్యాలిడ్ యాక్టివ్ ఈమెయిల్ ID ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. జనరేట్ OTP అనాలి, OTP వస్తుంది, OTP వెరిఫై చేయాలి ఇక్కడ అనమాట. ఇక్కడైతే మీకు ఈమెయిల్ ID కూడా OTP అయితే వస్తుంది, ఇక్కడ ఎంటర్ చేయాలి. క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత సైన్ అప్ అనే లింక్ ఉంది ఇక్కడ బటన్, దీని మీద క్లిక్ చేసి మనం రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనకి సక్సెస్ అని వచ్చింది. యూ హ్యావ్ సైన్డ్ అప్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ చెక్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఆర్ మొబైల్ SMS ఫర్ సిస్టమ్ జనరేటెడ్ పాస్వర్డ్ అనమాట. మనకి పాస్వర్డ్ వస్తుంది, ఆ యొక్క ఈమెయిల్ ID పాస్వర్డ్తో మనం ఇక్కడ లాగిన్ అయితే అవ్వాలి. ఓకే చేసుకోవాలి. ఓకే అన్న ఇక్కడ సైన్ ఇన్ ఫామ్ అనమాట ఇది. ఇక్కడ ఈమెయిల్ ID ఎంటర్ చేయాలి, అలాగే పాస్వర్డ్ అయితే మనకి SMS వస్తుంది, ఎంటర్ చేయాలి, క్యాప్చా ఎంటర్ చేయాలి, సైన్ ఇన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట, రీసెట్ పాస్వర్డ్ అని చెప్తున్నారు. వాళ్ళు పంపించిన పాస్వర్డ్తో మనం లాగిన్ అయ్యాము. ఇప్పుడైతే మనకు కావాల్సిన పాస్వర్డ్ జనరేట్ చేసుకోవచ్చు. అదైతే మనకి ఇక్కడ 8 to 16 క్యారెక్టర్ మధ్య అయితే ఉండాలన్నమాట. మినిమం 8, మ్యాక్సిమం 16, ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబరు, అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్, వీటిలో ఏదో ఒకటి ఇక్కడ జనరేట్ చేసుకోవాలి, కన్ఫర్మ్ చేయాలి, రీసెట్ పాస్వర్డ్ అనాలి.
ఫ్రెండ్స్ మనకి పాస్వర్డ్ రీసెట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది, ఓకే అనాలి. నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది అనమాట. అప్లికేషన్ ఫామ్ ఫర్ ఇంటేక్ 01/2024 సెలెక్ట్ ఎగ్జామ్ కేటగిరీ. ఇక్కడ 2 కేటగిరీస్ అయితే వచ్చాయి. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మినిస్ట్రేషన్ ఆన్లైన్ టెస్ట్ ఏఎఫ్ కేటగిరీకి సంబంధించి ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నేషనల్ క్యాడెట్ కార్ప్స్ స్పెషల్ ఎంట్రీ ఎన్సీసీ అయితే ఇది తీసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనం క్లిక్ చేసాం, లాగిన్ అయితే అయ్యాము, మన డాష్బోర్డ్ అయితే వచ్చింది. ఇలాగా ఇక్కడ మనకి గైడ్ లైన్స్ టు ఫిల్అప్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఇచ్చారు. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మనం చదువుకోవాలన్నమాట. హిందీలో ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి స్టెప్స్ ఫర్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఫిల్ అప్లికేషన్ ఫామ్, అప్లోడ్ డాక్యుమెంట్స్, ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్, ఫైనల్ సబ్మిషన్, మేక్ పేమెంట్ స్టేటస్, ప్రివ్యూ అప్లికేషన్, ఇవన్నమాట స్టెప్స్. కిందకి రావాలి. ఇక్కడికి వచ్చేస్తే టిక్ ఆన్ చేసుకొని మనం ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం మొదట పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టిన కంపల్సరీ ఫిల్అవుట్ చేయాలి. ఇక్కడ మీకు నేమ్ ఆటోమేటిక్గా వచ్చి రిజిస్ట్రేషన్లో ఇచ్చాము. హ్యావ్ యూ ఎవర్ నేమ్ బీన్ అఫీషియల్లీ చేంజ్ అని మీ యొక్క 10th క్లాస్ ప్రకారం మీ యొక్క నేమ్ అయితే చేంజ్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. క్యాండిడేట్స్ ఫాదర్స్ నేమ్, మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనం ఎంటర్ అయితే చేయాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి వచ్చింది, ఆల్రెడీ మనం రిజిస్ట్రేషన్లో ఇచ్చాము. ఇంకా సెకండరీ ఈమెయిల్ ఉంటే కనుక ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి, లేకపోతే ఆప్షన్లు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ నోట్ ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చింది. మీకు మొబైల్ నెంబర్ కనపడుతుంది, చెక్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట. మీకు మోల్స్ ఉంటాయి కదా, లెఫ్ట్ హ్యాండ్ ఎక్కడైతే మీకు మోల్స్ అయితే ఉన్నాయో విజిబుల్గా, అదైతే మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడాను ఆర్ యూ హ్యాబిచువల్లీ వేరింగ్ గ్లాసెస్ అనమాట. మీకు కనుక గ్లాసెస్ ఉంటే కనుక మామూలుగా మీరు రెగ్యులర్గా వాడే వాళ్ళు అయితే పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. అలాగే ఇక్కడ మనకి ఐడి ప్రూఫ్ కోసం మనకి ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి, 10th క్లాస్, ఇంకా ఎనీ అదర్ ఏదైతే ఇచ్చారో సెలెక్ట్ చేసుకోవాలి. ఆ యొక్క కోడ్ నెంబర్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా పిఏబిటి ఇంకా సిపిఎస్ఎస్ స్టేటస్ అనమాట. మీరు ఎప్పుడన్నా ఈ పిఏబిటి లేదంటే సిపిఎస్ఎస్ కనుక ఇది అయ్యింటే కనుక ఇక్కడ వ్యూ ఇన్ఫర్మేషన్ దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. పాస్వర్డ్ అయితే పాస్వర్డ్, ఫెయిల్ అయితే ఫెయిల్, నాట్ అపియర్డ్ అయితే నాట్ అపియర్ అనమాట. ఫ్రెండ్స్ మనకి సిపిఎస్ఎస్ అంటే కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టమ్ అనమాట. కండక్టెడ్ బై ఎయిర్ ఫోర్స్ ఫర్ ఇండక్షన్ ఆఫ్ ఫ్లయింగ్ బ్రాంచ్ కోసం అనమాట. ఇది లైఫ్లో ఒకసారి మాత్రమే. సిపిఎస్ఎస్ ఈజ్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ టెస్ట్ అనమాట. ఇంకా కూడా మీకు ఇన్ ఆర్డర్ టు ఎలిజిబుల్ ఫర్ ఫ్లయింగ్ బ్రాంచ్ కోర్సెస్ సిపిఎస్ఎస్ లేదంటే పిఏబిటి స్టేటస్ మస్ట్ బి పాస్డ్. సో దానికి సంబంధించిన వాళ్ళైతే కనుక అక్కడ మనం ఫ్రెండ్స్ పాస్డ్ అయితే పాస్డ్, ఫెయిల్డ్ అయితే ఫెయిల్, నాట్ అపియర్డ్ అయితే నాట్ అపియర్డ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే డూ యూ హ్యావ్ ఏ కరెంట్ వ్యాలిడ్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఇష్యూడ్ బై డీజీసీఏ కనుక ఉంటే మీరు ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఆర్ యూ సర్వింగ్ ఎయిర్మెన్ ఆఫ్ ఐఐఎఫ్లో కనుక మీరు ఎయిర్మెన్గా సర్వీస్లో ఉంటే ఎస్, అదర్వైజ్ నో అనమాట. మీ జెండర్ మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి, ఓకే అనాలి. ఇక్కడ అన్మ్యారీడ్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట, వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ ఎంటర్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ రేంజ్ ఇచ్చారు మనకి 2 జనవరి 1999, 1 జనవరి 2005 అనమాట. ఈ 2 డేట్స్ మధ్య డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే మీకు ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇది ఎస్ పెడితే కనుక మీకు కొంత ఏజ్ రిలాక్సేషన్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి ఈ 2 డేట్స్ మధ్య మాత్రం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. 2 జనవరి 1999, 1 జనవరి 2005 అనమాట. క్యాలెండర్ ఇచ్చారు. దీని నుంచి మనం మొదట ఇయర్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. సెకండ్ టైం అనమాట, ఫస్ట్ ఇయర్ అలాగే మంత్ ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి అయితే వచ్చాం. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయిపోయినాయి. మనం సెకండ్ ట్యాబ్లో అయితే ఉన్నాం. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లెవెల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ 10+2+ గ్రాడ్యుయేషన్ అంటే ఇంటర్మీడియట్ తర్వాత గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇంటర్మీడియట్ తర్వాత గ్రాడ్యుయేషన్ ప్లస్ పీజీ వాళ్ళు ఇది తీసుకోవాలి. ఇంకా ఇంటర్మీడియట్తో పాటు ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే చేస్తారో అది తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనం గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేయాలి. సెలెక్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్, గ్రాడ్యుయేషన్ ఆప్షన్ ఏ, బి, సి, డి. ఇందాక మనకి ఇక్కడ ఈ దీంట్లో ఇచ్చినట్టుగా అదైతే మనం చెక్ చేసుకోవాలి. అడ్వర్టైజ్మెంట్లో ఇచ్చారు మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి.
ఇక్కడ ఫస్ట్ ఏలో వచ్చేసరికి బీఈ బీటెక్ 4 years గ్రాడ్యుయేషన్, ఇక్కడ వేరియస్ బ్రాంచెస్ అయితే ఇచ్చారు. మీరు దానికి సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ ఫస్ట్ తీసుకోవాలి. ఇంకా బీఈ బీటెక్ ఇక్కడ వేరియస్ బ్రాంచెస్ అయితే ఇచ్చారు, దీని వాళ్ళు తీసుకోవాలి. ఇంకా బీకామ్కి సంబంధించిన వాళ్ళు సిఏ, సిఎంఎస్, సిఎస్, సిఎఫ్ఈ వాళ్ళైతే బీఎస్సీ విత్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంకా దానికి సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ ఉన్నటువంటి వీటిల్లో మీకు ఏదైనా క్వాలిఫికేషన్ ఉంటే తీసుకోవచ్చు. ఇంకా ఈ 3 కాకపోతే లాస్ట్లో మనకి ఎనీ అదర్ గ్రాడ్యుయేట్ ఇంక్లూడింగ్ బీఈ బీటెక్ లేదంటే ఏఎంఐఈ, ఈ వీటిలో ఈ 3 కాకుండా ఉన్నవి ఇక్కడ ఏదైనా ఉంటే కనుక ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. దానికోసం మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి వచ్చేస్తే మనకి ఇప్పుడు చెప్పిన వాటిలో ఏబిసిడి మీకు ఏది అప్లికబుల్ అయితే అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా సెలెక్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ఇక్కడ బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీనా ఇదైతే మెన్షన్ చేయాలి, లేదంటే ఏఎంఐఈనా. ఇక్కడ సెలెక్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ స్ట్రీమ్ అనమాట, మీరు ఏ స్ట్రీమ్లో చేశారు. ఇక్కడ వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే ఇచ్చారు, మీకు సంబంధించినటువంటిది ఇదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. కిందకి రావాలి, ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ మీరు గ్రాడ్యుయేట్ కోర్స్ డ్యూరేషన్ అనమాట. ఇక్కడ 4 years ఇదైతే మెన్షన్ చేయాలి. గ్రాడ్యుయేషన్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే మెన్షన్ చేయాలి. ఇంకా యూనివర్సిటీ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ అబ్టైనింగ్ ద గ్రాడ్యుయేషన్, మీకు గ్రాడ్యుయేషన్ ఎప్పుడు పూర్తి చేశారో ఆ డేట్ అయితే ఇవ్వాలి. లేకపోతే కనుక మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఆ డేట్ అయితే మెన్షన్ చేయాలి. ఎక్స్పెక్టెడ్ పాసింగ్ డేట్ టిల్ 29th May 2024, 2024 May 29 దాకా మీరు ఆ డేట్ అయితే ఇవ్వచ్చు. ఇంకా గ్రాడ్యుయేషన్ అగ్రిగేట్ పర్సంటేజ్ అనమాట. ఇక్కడ మనకి కన్వర్షన్ ఫార్ములా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ అగ్రిగేట్ అయితే ఇవ్వాలి. గ్రాడ్యుయేట్ అగ్రిగేట్ అనమాట. గ్రాస్ పర్సంటేజ్ మార్క్స్ ఇక్కడైతే ఇవ్వాలి మనం. ఇక్కడ డూ యూ హ్యావ్ కరెంట్ బ్యాక్లాగ్ ఇన్ గ్రాడ్యుయేషన్, మనకి బ్యాక్లాగ్ ఏదైనా ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో పెట్టాలి. ఇంకా ఇంటర్మీడియట్కి సంబంధించి ఇక్కడ అగ్రిగేట్ గ్రాస్ పర్సంటేజ్ ఇక్కడైతే ఇవ్వాలి. ఇంకా ఫిజిక్స్ పర్సంటేజ్ యాజ్ పర్ ఇంటర్మీడియట్ ఇక్కడైతే ఇవ్వాలన్నమాట. పర్సంటేజ్ ఎంత వచ్చింది మీకు ఫిజిక్స్లో, అలాగే మ్యాథమెటిక్స్లో ఎంత వచ్చింది. తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ అప్లికబుల్ కోర్సెస్ అయితే వచ్చాయన్నమాట. దీని నుంచి మీరు దేనికి అప్లై చేస్తామంటే అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇందాక ఈ నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది, దాన్ని బట్టి ఇక్కడ కోర్సెస్ అనమాట. ఇవన్నీ వేరియస్ కోర్సెస్ అయితే ఉన్నాయి. 2016-24 ఇది అలాగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు సెలెక్ట్ చేస్తే దీని మీద క్లిక్ చేస్తే మనకి రైట్ సైడ్కి అయితే వస్తాయి. ఇలాగా ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ఇదే ఫ్రెండ్స్ మనకి లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసి రైట్ సైడ్కి వస్తాయి, అదే రైట్ సైడ్ క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతాయి అనమాట. మీకు కావాల్సింది అయితే ఇక్కడ ఇలాగ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఫ్లయింగ్ కావాలంటే దీని మీద క్లిక్ చేయాలి, వద్దనుకుంటే దీని మీద క్లిక్ చేసి ఈ టైప్కి వచ్చేస్తుంది. ఇదైతే మీరు సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ అలాగే మీరు అన్నీ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అలాగ ప్రిఫరెన్స్ వైజ్ అయితే మీరు అన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటే ఇలాగ సక్సెస్ అని వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఎన్సీసీ, ఇంకా ఎన్సీసీ ఎయిర్ వింగ్ సి సర్టిఫికేట్ ఉంటే వేస్తుందని అదర్వైజ్ నో పెట్టుకోవాలి. హ్యావ్ యూ అపియర్డ్ ఇన్ ఏఎఫ్ఎస్సిబి, ఇంకా ఎస్ఎస్పి బిఫోర్, మీరు గతంలో కనుక ఈ ఏఎఫ్ఎస్బి లేదంటే ఎస్ఎస్పి కనుక అపియర్ అయ్యి ఉంటే వేస్తే అదర్వైజ్ అయితే నో పెట్టుకోవాలి. హౌ డిడ్ యూ కమ్ టు నో అబౌట్ దిస్ ఓపెనింగ్, మీకు అంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్స్ ఎలాగో తెలిసిందని అడుగుతున్నారు. ఇంకా హ్యావ్ అపియర్డ్ ఫర్ గేట్ ఎగ్జామ్, మీరు గేట్ ఎగ్జామ్ అపియర్ అయ్యని అడుగుతున్నారు. అయితే అయినట్లు లేకపోతే నో పెట్టుకోవచ్చు. ఇంకా సేవ్ అండ్ కంటిన్యూ అయితే మనం చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫుల్ అడ్రస్ అయితే మెన్షన్ చేయాలి, డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే ఇవ్వాలి. స్టేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, అందరూ తెలంగాణ. ఇంకా డిస్ట్రిక్ట్ ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇలాగా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ సెలెక్ట్ సబ్ డిస్ట్రిక్ట్, ఇక్కడ దీని నుంచి మన ఇచ్చినటువంటి ఇవన్నీ వస్తున్నాయి. ఇంకా ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. ఇంకా నియరెస్ట్ రైల్వే స్టేషన్ మెన్షన్ చేయాలి. ఇంకా ఆధార్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి, 12 digit. ల్యాండ్లైన్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి, లేకపోతే ఆప్షనల్ అనమాట. ఇక్కడ మనకి పై అడ్రస్ ఈ కరస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేసేస్తే కిందకైతే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే మనం చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ ఇక్కడ మన నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్ అనమాట. ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. మీరు పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. దాని పేరు ఇలాగైతే ఉండాలి, పాస్పోర్ట్ _ఫోటోగ్రాఫ్ అని ఉండాలి. సిగ్నేచర్కి ఇలాగ సిగ్నేచర్ అయితే ఉండాలి. ఇంకా థంబ్ ఇంప్రెషన్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. 10 to 50 KB మధ్య అయితే ఉండాలి. ఇక్కడ జెంట్స్ వచ్చేసరికి లెఫ్ట్ హ్యాండ్, అలాగే మనకి ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి రైట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే వేయాలన్నమాట. ఇక్కడ మనకి ఫోటోకి సంబంధించి ఇక్కడ ఎలాగైతే ఇచ్చారో మనం ఇక్కడ మన నేమ్ అయితే రాయాలి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, అలాగే డిఓపి అంటే డేట్ ఆఫ్ ఫోటో టేకెన్ ఇదైతే ఇవ్వాలన్నమాట. ఇలా ఒక బ్లాక్ స్లేట్ మీద మనం క్లియర్గా చాక్పీస్తో రాసుకొని మన నేము అలాగే ఈ డిఓపి ఇదైతే క్లియర్గా మనం ఇదైతే అప్లోడ్ అయితే చేయాలి. అలాగే ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ థంబ్ ఇంప్రెషన్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ డేట్ అయితే వచ్చింది. ప్లేస్ అయితే ఇక్కడ మనం ఇలాగా మెన్షన్ అయితే చేయాలన్నమాట. హైదరాబాద్ మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తూ ఉంటే అది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ డిక్లరేషన్ ఇది ఉంది, ఇదైతే టిక్ ఆన్ చేసి మనం నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్లో సెలెక్ట్ స్టేట్ అని అడుగుతున్నారు ఎగ్జామ్ సిటీ కోసం. ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి సిటీస్ అయితే వస్తున్నాయి. సపోజ్ ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గుంటూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం వచ్చాయి. అలాగే మనకి ఇక్కడ తెలంగాణకి సంబంధించి హైదరాబాద్, వరంగల్ అయితే వచ్చాయి అన్నమాట. ఇక్కడ మనకి టోటల్గా 5 సిటీస్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకొని ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి టిక్ ఆన్ వచ్చాయి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయిపోయింది, ఫిల్ అప్లికేషన్ ఫామ్ అయిపోయింది, అప్లోడ్ డాక్యుమెంట్స్ అయిపోయింది, ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ అయిపోయింది. ఇక్కడ ఫైనల్ సబ్మిషన్లో అయితే మనం ఉన్నాం. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఉంది, అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవచ్చు. సేవ్ అండ్ ప్రొసీడ్ టు పేమెంట్ అని ఉంది. ఇక్కడ పేమెంట్ అయితే మనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ మనం ఇది టిక్ ఆన్ అయితే చేయాలి. ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ అయితే మనం చేయాలన్నమాట. ఫైనల్ సబ్మిట్ చేసాం, సక్సెస్ అని వచ్చింది. ఇక్కడ మనకి ఫీజు అయితే మనం ఇప్పుడు పే చేయాలన్నమాట. ఇక్కడికి వచ్చాం. ఇక్కడ పేమెంట్ గేట్వేస్ అయితే ఉన్నాయి. ఇలాగా ఇక్కడ ఏదో సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ పే అనాలి. పే అంటే వీఆర్ ప్రొసీడింగ్ అని వచ్చింది. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. 250. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫీజు 550 రూపీస్ ప్లస్ GST చూపిస్తారు. గతంలో 250 ఉండేది, ఇప్పుడు 550 చేశారు. అదైతే మనం ఏదో ఒక పేమెంట్ గేట్వేలో ఫీజు అయితే పే చేసి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ 01/2024 సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.